హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 318. దాంతో ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఏడుస్తున్న బాబుని ఆడిస్తూ ఉంటే దక్ష, ఇందాక మనం చూసింది విరాట్ సార్ని కర్ణ సార్నే కదా అనగానే, అవును నువ్వు కూడా చూసావా ఆంటీ అని అడగడంతో, చూశాను, అంతెత్తు అంత బలంగా కనిపిస్తూ ఉంటే చూడకుండా ఎలా ఉంటాను అని అంది రేఖ. బావగారు ఆయన ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది, పద అదేంటో తేల్చుకుందాం అని అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి విరాట్ కొడుకు పేరు చెప్పడంతో, అవును కార్డియాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ కోసం వచ్చారు మేడం అని రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి చెప్పింది. ఏంటి కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చారా అని అనుకుంటూ దక్షకి కంగారు పుట్టడంతో, అది పిల్లల హాస్పిటల్ అయ్యేసరికి నెగిటివ్ వైబ్రేషన్స్ రావడంతో కార్డియాలజిస్ట్ ఛాంబర్ ఎక్కడో చెప్తారా అనగానే రిసెప్షన్ లో అమ్మాయి అడ్రస్ చెప్పింది. వెంటనే బాబుని రేఖ చేతికిచ్చి, మీరు నాతో పాటు రండి ఆంటీ అంటూ గబగబా నడుస్తూ ఉంటే రేఖ దక్షని ఫాలో అవుతూ ఉంటేనే కార్డియాలజిస్ట్ రూమ్ బయట విరాట్ కర్ణ బాబుని ఎత్తుకొని కూర్చొని కనిపిస్తే విరాట్ మొహం దిగులుగా ఉండడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే నిలబడింది. ఇక్కడే నిలబడ్డవేంటి, విషయం ఏంటో అడుగుదాం అని రేఖ అనగానే, మనం వెళ్తే వాళ్ళు కంగారు పడతారు, అక్కకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నట్టున్నారు, అందుకే అక్కకి పార్కుకి వెళ్తున్నామని చెప్పి బాబుని తీసుకుని బావ హాస్పిటల్కి వచ్చాడు అని అంది దక్ష. దాంతో రేఖ కూడా మౌనంగా ఉంటే బాబుని లోపలికి తీసుకునెళ్లి బయటకొచ్చాక వాడికి మెడిసిన్స్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి, ఇందాక బాబుని ఎత్తుకొని వచ్చారు కదా కర్ణ గారు, విరాట్ గారు ఎందుకొచ్చారు, బాబుకి ఏమైంది అని అడిగింది. పేషెంట్ కాన్ఫిడెన్షియల్ విషయాలు చెప్పకూడదు, పైగా వాడు చిన్నపిల్లాడు, అసలు చెప్పకూడదు అని డాక్టర్ చెప్పడంతో, ప్లీజ్ డాక్టర్ నాకు ఆ విషయం తెలియాలి, కర్ణ గారు నా భర్త, విరాట్ గారు మా బావగారు, మా అక్క వాళ్ళ హస్బెండ్ అని అంది దక్ష. డాక్టర్ అనుమానంగానే చూస్తూ, పేషెంట్ వివరాలు కనుక్కోడానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి అబద్ధాలే చెప్తారు, మీరు నిజాలు చెప్తున్నారని నమ్మకం ఏంటి అనగానే, అయితే కర్ణగారి పేరు ఇంటర్నెట్ లో వెతికి అతని భార్య ఎలా ఉంటుందో కూడా సెర్చ్ చేయండి మేడం, విషయం మీకే తెలుస్తుంది అని రేఖ అనగానే, డాక్టర్ రేఖ చెప్పిన విషయం సెర్చ్ చేయడంతో నిజంగానే కర్ణ వైఫ్ ప్లేస్ లో దక్ష ఫోటో కనిపించేసరికి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పటికైనా నమ్మకం వస్తే మా అక్క కొడుక్కి ఏమైందో చెప్పండి అని కంగారుగా అడుగుతుంటే, లేదమ్మా ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని డాక్టర్ అంటూ ఉంటే, విషయం తెలిసిన తర్వాత కూడా అలా మాట్లాడతారేంటి, పాపం అక్క బిడ్డ అంటే తన బిడ్డతో సమానంగా చూసుకునే దక్ష మేడం ఎంత దిగులు పడుతున్నారో మీరు ఆలోచించండి, వీడు కూడా వాళ్ళ అన్నయ్య కొడుకు, వాళ్ళ అమ్మ పట్టించుకోవడం లేదని తనే తీసుకొచ్చింది హాస్పిటల్కి. ప్లీజ్ దయచేసి విషయం చెప్పండి, మీరు చెప్పారన్న విషయం మేమెవ్వరికి చెప్పమని రేఖ చెప్పడంతో డాక్టర్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, ఆ అబ్బాయికి గుండెకి సంబంధించిన జబ్బుంది అనగానే దక్ష కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని దక్ష కంగారుగా అడుగుతుంటే, అవును మీ అక్క గర్భవతిగా ఉన్నప్పుడు తన కడుపులో ఉన్నది సింగిల్ బేబీ కాదు, ట్విన్స్ అనగానే షాక్ అయింది దక్ష. ఇప్పుడు అప్పుడు ఆవిడ తీసుకున్న స్ట్రెస్ కారణంగా ఒక బిడ్డ డెలివరీ టైంలోనే చనిపోయాడు, ఆ విషయం మీ అక్కకి చెప్పలేదు మీ బావ, కానీ ఆ స్ట్రెస్ ప్రభావం ఈ బిడ్డ మీద పడలేదులే అనుకున్నాను గాని 3 ఏళ్లకి ఇలా బయటపడింది, వాడికి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆపరేషన్ చేయాలి, లేకపోతే బిడ్డ దక్కడం కష్టం,
అప్పటి వరకు గాజు బొమ్మలాగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పడంతో దక్ష కుమిలి కుమిలి ఏడ్చింది. ఏడవకు దక్ష, బాబుకేం కాదు. మీ అక్కకి తెలిస్తే బ్రతకదని మీ బావగారు ఈ విషయం ఇంట్లో చెప్పలేదనుకుంటా. అందుకే మీ అక్కకు కూడా ఈ విషయం తెలియదు. పార్క్కి తీసుకువెళ్తున్నానని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాడని రేఖ ఓదార్చింది. ఆ వయసుకి వాడికి ఇంత పెద్ద సమస్య ఏంటి ఆంటీ? అసలు ఇదంతా నా వల్ల అని ఏడుస్తూ ఉంటే, ఇదిగో ఇలా బాధపడతావని నీకు కర్ణగారు గాని విరాట్ గారు గాని ఏం చెప్పలేదు. తప్పమ్మా, అలా బాధపడకూడదు అని అంది రేఖ. దక్ష ఏడుస్తూనే ఉంటే, ప్లీజ్ కామ్ డౌన్ మేడం, ఇదేమీ సొల్యూషన్ లేని ప్రాబ్లం కాదు. కానీ ఆ సొల్యూషన్ వల్ల పిల్లాడికి ఎలాంటి సమస్య లేదని శాశ్వతంగా తెలిసే వరకు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలంతే అని చెప్పింది డాక్టర్ కూడా. అప్పటి వరకు ఈ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం దొరకదా డాక్టర్ అని దక్ష అడిగేసరికి, చిన్నపిల్లాడు కదమ్మా, వాడి గుండె మీద ప్రెషర్ అప్పుడే పెట్టకూడదు. 10 ఏళ్ళు అయితే గాని వాడు ఆపరేషన్ కి వాడి బాడీ హార్ట్ సిద్ధంగా ఉండవు. అందుకే అప్పటి వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అంది డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి దక్ష బయటకొచ్చి అక్కడే కూర్చుని ఏడుస్తుంటే, దక్ష ప్లీజ్ ఏడవకు, అందరూ మనల్నే వింతగా చూస్తున్నారు. పిల్లాడు కూడా భయపడతాడు. మనం ఇంటికి వెళ్ళడం లేట్ అయితే మీ అన్నయ్య వాళ్ళు కూడా టెన్షన్ పెట్టుకుంటారు. ముందు ఇంటికి వెళ్దాం పదా అనగానే, ఇంత పెద్ద విషయం తెలిసిన తర్వాత నేనెలా మామూలుగా ఉండగలుగుతాను ఆంటీ? పాపం బావగారు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో ఏంటో. నిజాన్ని జీర్ణించుకోవడం కంటే కూడా ఆ నిజాన్ని దాచిపెట్టడం చాలా కష్టం. అక్క దగ్గర మానేచ్చేయలేక, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోలేక బావగారు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని అంది దక్ష. తప్పదు కదా, మీ అక్కకు తెలిసి తన గుండె పగిలి ఏదైనా అయ్యే కంటే కూడా మీ బావగారు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది కదా అని రేఖ చెబుతూ ఉన్నా దక్ష బాధపడుతూనే ఉండడంతో, ఏడొక తల్లి, ఏం కాదు అని అంటూ రేఖ బలవంతాన ఇంటికి తీసుకొచ్చింది. ఇంట్లోకి రాబోయే ముందు, నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావంటే ఈ పిల్లాడికి ఏదైనా అయిందనుకుని ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. ఎవరికి ఈ విషయం తెలియకుండా మీ బావగారు మేనేజ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఆ సీక్రెట్ మెయింటైన్ చేయాలి అని రేఖ హెచ్చరించింది. సరే ఆంటీ అని అంటూ దక్ష కళ్ళు తుడుచుకుని బాబుని లోపలికి తీసుకొచ్చి సిరప్స్ టాబ్లెట్స్ ఇందిరా చేతికిచ్చి తను రూమ్ లోకి వెళ్లడంతో, ఏమైంది రేఖ, అదేంటి ముభావంగా ఉన్నట్టుందనగానే, ఏం లేదు, ఎండకి బయటకు వెళ్ళొచ్చాం కదా, కాస్త తల తిరిగినట్టుగా ఉంటే పడుకుంటానని చెప్పింది అంది రేఖ. అవునా, సరేలే, బాబు గురించి ఏం చెప్పారు అనగానే, మామూలు జ్వరమే, చిన్నపిల్లాడు కదా, రాత్రి పడుకునేటప్పుడు తలకి మఫ్లర్, చేతులకి గ్లౌజులు వేసి పడుకోబెట్టండి అని చెప్పారు డాక్టర్ అని రేఖ చెప్పడంతో, అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది ఇందిర. దక్ష మాత్రం గదిలోకి వెళ్లి ఏడుస్తూనే ఉండడంతో రేఖ గబగబా గదిలోకి వెళ్లి, నువ్వు ఇలా ఉంటే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది దక్ష అని చెబుతున్నా కూడా బాధ ఆగక దక్ష ఏడుస్తూనే ఉంటే, బాబుకి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు కదా, అనవసరంగా భయపడకు, బాధపడకు అని అంది రేఖ. ఇంతలో కర్ణ ఫోన్ చేయడంతో అతని ఫోన్ రిసీవ్ చేసుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఫోన్ ఎత్తకపోతే సార్ ఇక్కడికి వచ్చేస్తారు, తర్వాత నీ ఇష్టం అనగానే ఫోన్ రిసీవ్ చేసుకుని హలో అనగానే ఆమె గొంతు విని, ఏమైంది అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.